వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అల్లు అర్జున్, అదే పుష్ప 2 అల్లు అర్జున్ మళ్ళీ అరెస్టు కాబోతున్నారా, లేక ఆయన పోలీసులకు వెళ్ళి స్వయంగా లొంగిపోతారా? ఇలాంటి పరిస్థితులే ఏర్పడుతున్నట్లు తెలుస్తుంది. పోలీసులు పెద్ద ఎత్తున పావులు కలుపుతున్నారు. అల్లు అర్జున్కు హైకోర్టులో బెయిల్ లభించింది. ఆయన అరెస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే హైకోర్టులో సింగిల్ జడ్జి ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. ఇప్పుడు ఈ బెయిల్పై సిటీ పోలీసులు హైకోర్టులోని డివిజనల్ బెంచ్ను ఆశ్రయించనున్నారు. ఆ బెయిల్ను రద్దు చేయించే దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. అల్లు అర్జున్ను కోర్టుకు లొంగిపోవడమో లేక మళ్ళీ అరెస్ట్ చేయడమో జరుగుతుందని ప్రచారం జరుగుతోంది. మరోవైపు అల్లు అర్జున్ అభిమానులపై కూడా పోలీసులు విరుచుకుపడుతున్నారు. ఎందుకంటే కొంతమంది అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగాను, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగాను, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగాను పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఇలాంటి పోస్టులు పెట్టే వాళ్ళపై ఇప్పుడు కేసులు నమోదవుతున్నాయి. అంటే అల్లు అర్జున్తో పాటు ఆయన అభిమానులకు కూడా కష్టకాలం వచ్చింది. అల్లు అర్జున్ ఖచ్చితంగా మళ్ళీ జైలుకు వెళ్ళక తప్పదనే అభిప్రాయం బాగా బలంగా వినిపిస్తోంది. సిటీ పోలీస్ కమిషనర్ ఈ విషయంలో న్యాయ కోవిధులతో చర్చలు జరుపుతున్నారట. మళ్ళీ ఈ బెయిల్పై మళ్ళీ పిటిషన్ వేసి బెయిల్ రద్దు చేసేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారట. రేపో మాపో పోలీసులు హైకోర్టును ఆశ్రయించబోతున్నారు. ఒకవేళ పోలీసుల ప్రయత్నం ఫలిస్తే అల్లు అర్జున్ స్వయంగా వచ్చి లొంగిపోక తప్పదు, లేదా పోలీసులు ఆయన్ను అరెస్టు చేస్తారు. పోలీసులు ఈ విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. మరోవైపు సంధ్యా థియేటర్పై కూడా పోలీసులు విరుచుకుపడుతున్నారు. దాని లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదు అంటూ నోటీసులు జారీ చేశారు. ఈ విషయంలో అల్లు అర్జున్ కొన్ని గంటల వ్యవధిలోనే విడుదల కావడం పోలీసులకు షాక్ కలిగించిందని చెప్పాలి. ఈ పరిస్థితిని మార్చి మళ్ళీ అల్లు అర్జున్ అరెస్టు చేసే తప్ప పరిస్థితి తమకు అనుకూలంగా ఉండదని పోలీసులు భావిస్తున్నట్టున్నారు. ఇదే కారణంగా హైకోర్టులో మళ్ళీ పిటిషన్ వేసి అల్లు అర్జున్ను అరెస్టు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం, హైదరాబాద్ పోలీసులు చాలా సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నారు.